వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకొని మన జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇది వచ్చేసి మన లగేజ్. మనం బండ్లో అయితే ట్యాంక్ ఫుల్ చేయించుకున్నాము. వరంగల్ టు లదాఖ్ సిరీస్లో ఈరోజు డే 1. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు డైలీ అప్డేట్స్ వస్తాయి ఈ వరంగల్ టు లదాఖ్ సిరీస్లో. ఇంకా సిగ్నల్స్ అయితే స్టార్ట్ చేయలేదు, అందుకే అందరూ ఒకటేసారి వస్తున్నారు. ఎలకతుర్తిలో ఉన్నాం మనం. ఇక్కడ నుంచి కరీంనగర్ రూట్లో వెళ్తున్నాం. ఇటు రైట్ తిరగకుండా మనం అట్నే స్ట్రైట్గా వెళ్ళిపోయినామంటే ముల్కనూరు, సిద్దిపేట ఆ రూట్లో వెళ్తాం. హుజరాబాద్ రీచ్ అయినాం మనం. ఇక్కడ నుంచి మనం కరీంనగర్ వెళ్తున్నాం. ఇటు నుంచి మనం రైట్ తీసుకుంటే జమ్మికుంటకి వెళ్ళొచ్చు. ఈ స్ట్రైట్ వెళ్తే కరీంనగర్ వెళ్తుంది. కరీంనగర్ అయితే రీచ్ అయిపోయినాం మనం. ఇది కరీంనగర్ బ్రిడ్జ్.
కరీంనగర్ మానేరు డ్యామ్ చూడడానికి వెళ్తున్నాం. కరీంనగర్ డ్యామ్ వచ్చింది మనం. ఇక్కడ లోకల్స్ ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ ఎప్పుడు వచ్చారు సార్ మీరు? నేను నిన్న రాత్రే వచ్చానండి. మంచిగా ఉందా అండి? పడుకొని పోయానండి, ఏం లేదండి, మళ్ళీ వెళ్ళిపోతున్నాను. ఎందుకండి? బాగానే ఉంది, లగేజ్ బాగానే పట్టుకొచ్చుకున్నారు. అదే అండి, లగేజ్ ఎక్కువైందనే ప్రాబ్లం. ఎక్కడ స్టే చేస్తారండి మీరు? ఇక్కడే అండి, ఇక్కడ టెంట్ వేసుకుంటే ఇక్కడ వేసుకుంటారు. ఓకే. ఏ చింటూ బ్రో, కరీంనగర్లో టిఫిన్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం మనం. రామగుండం రూట్లో వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇక్కడ ఏదో వెహికల్స్ అయితే చాలా ఆగి ఉన్నాయి, ఎందుకు ట్రాఫిక్ జామ్ అయిందో తెలియదు. ఇక్కడ ఏదో జాతర జరుగుతుంది, అన్ని వెహికల్స్ అయితే పూజ చేస్తున్నారు. రామగుండం వాళ్ళు కానీ మంచిర్యాల వాళ్ళు కానీ ఎవరికైనా ఇది తెలిసి ఉంటే ఏం జాతర అని కామెంట్ సెక్షన్లో చెప్పండి. రామగుండం అయితే రీచ్ అయిపోయినాం మనం. ఇది రామగుండం పవర్ ప్లాంట్. ఇది గోదావరి కాని బ్రిడ్జ్. ఇవన్నీ ఓపెన్ కాస్ట్ మైనింగ్స్. చంద్రపూర్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇది 147 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి.
ఇది దహేలి రివర్. ఈ బ్రిడ్జ్ అంతా కన్స్ట్రక్షన్లో ఉంది, సైడ్లకు ఏం లేవు. పోయినామంటే డైరెక్ట్ నదిలో పడతాం. ఇది మన మహారాష్ట్రలోకి ఎంటర్ అయినాం మనం. రోడ్స్ అంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, రోడ్స్ ఏం బాగాలేవు ఇటు. చంద్రపూర్ వెళ్ళే వరకు కూడా రోడ్స్ అన్నీ ఇట్లనే ఉన్నాయి. చంద్రపూర్ అయితే రీచ్ అయిపోయినాం మనం. ఇది చంద్రపూర్ పేపర్ ఫ్యాక్టరీ. ఇక్కడ చంద్రపూర్లో చాలా మంది తింటున్నారు ఇది దహీ సమోసా అట. సో ఒకసారి ట్రై చేద్దామని ఆగినాం ఇక్కడ. టోకెన్ కూడా తీసుకున్నాం కానీ ఇంకా రెడీగా లేవు. ఇప్పుడే ప్రిపేర్ చేస్తారు, ముకుట్లా తయారు చేస్తారు చూడొచ్చు. చాలామంది అయితే తింటారు. ఎట్లుంటుందో టేస్ట్ చూడాలి, మీకు రివ్యూ ఇస్తాను నేను. ఫ్రై చేసి పైన తాట తగ్గిస్తాను. ఊరు ఓకే. మన మజ్జిగలో వేసుకునే మిరపకాయ లాగా ఉందా అండి ఇలా? ఇక్కడ చాలా మంది తింటున్నారు కదా, చాలా మంది. మీరు కూడా వస్తుంది. చంద్రపూర్ నాగ్పూర్ రీచ్ కావడానికి 50 కిలోమీటర్స్ ముందైతే జాంబ్ అనే ఒక విలేజ్ ఉంది. అక్కడ పెట్రోల్ పంప్లో అడిగాం మేము. అడిగితే వాళ్ళు స్టేకి ఒప్పుకున్నారు. సో మేము టెంట్ వేసుకుంటున్నాము. మన టెంట్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు మనం టెంట్ ఎట్లుందో. ఇదే మనం స్టే చేస్తున్న పెట్రోల్ పంప్. చంద్రపూర్ టు నాగ్పూర్ హైవేలో ఉంది జాంబ్ అనే విలేజ్. ఈ హైవే పక్కనే ఉంది పెట్రోల్ పంప్. సో ఇందులోనే మనం స్టే కోసం అడిగితే వాళ్ళు ఒప్పుకున్నారు. మనం టెంట్ కూడా వేసుకున్నాం. ఈ పెట్రోల్ పంప్ లొకేషన్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. ఈ పెట్రోల్ పంప్ వెనకాలే మనకి క్యాంటీన్ అయితే ఉంది. ఆ క్యాంటీన్లోనే మనం తినబోతున్నాం. అటు వెనకాల వాష్రూమ్ సీట్లు ఉన్నాయి. మేమైతే చపాతీ తింటున్నాము. అందులోకి కాబూలీ చనా ఆలూ కర్రీ అయితే తీసుకున్నాము. ఫుడ్ అయితే చాలా బాగుంది ఇందులో. ఈ క్యాంటీన్ కూడా చాలా నీట్గా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు.